కృష్ణా జలాలను ఏపీ దోచుకెళ్తానంటే సీఎం వత్తాసు పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లపై అవగాహన లేదన్న ఆమె కాంగ్రెస్ సర్కార్కు ఇదే చివరి అవకాశమన్నారు. తెలంగాణ రక్షణ సేన ఉద్యమం పాలమూరు నుంచే ప్రారంభమవుతుందని కవిత తెలిపారు. పాలమూరు రంగారెడ్డిలో లక్ష్మీదేవిపల్లి బ్యారేజీ కోసం త్వరలో పాదయాత్ర చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ను తెరపైకి తెచ్చారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాల వెనుక చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అని కవిత ఆరోపించారు. హైదరాబాద్లోని పేదల కాలనీల్లో హైడ్రా దాడి చేసి ఆ భూములను పెద్దలకు అప్పగిస్తోందని మండిపడ్డారు. హైడ్రా తమపైన దాడి చేస్తే తిప్పికొట్టామని తెలిపారు. ప్రభుత్వ భూమిని రక్షించే బాధ్యతని టీఆర్ఎస్ తీసుకుంటుందన్న కవిత భూములు అమ్మితే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. వాళ్ళ ఆంధ్రోలు 200 టీఎంసీలు తీసుకుపోయిన తర్వాత రేపు పొద్దున హైదరాబాద్ నగరానికి పెరుగుతున్నటువంటి భవిష్యత్ అవసరాలకి కృష్ణా నీళ్లు సరిపోవు. గోదావరి మనకు దిక్కు. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కనుక బనకచెర్ల ప్రాజెక్టు గానీ ఇంకో ప్రాజెక్టు గానీ వాళ్ళు 200 టీఎంసీలు తీసుకుపోండి అంటే గోదావరిలో మనకు అడగండి అదనంగా 200 టీఎంసీలు. హైడ్రాకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నాగారం మున్సిపాలిటీలో ఐకామ్ అనే సంస్థ ఉన్నది. ఇది మెగా కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆయుధాలు తయారీ చేస్తారు అక్కడ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ వచ్చింది, బాంబుల తయారు కూడా అక్కడ చేస్తా ఉన్నారు. ఈ సంస్థ మా దగ్గర ఉండేటటువంటి 2 చెరువులు, ఏడిబావి, జాలుబావి అని 2 చిన్న చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువులలో ఈ సంస్థ 5 ఎకరాలు కబ్జా చేసిందని మున్సిపాలిటీ తీర్మానం అవుతుంది. ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి ఎంక్వైరీ చేస్తారు, అన్ని పేపర్లలో వస్తుంది. కానీ చర్యలు మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు. నేను మళ్ళీ అడుగుతున్న హైడ్రాని, మీకు మెగా మీద చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?